హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చాలా తక్కువ టైంలో అన్నంలోకి టేస్టీగా ఉండే రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజంతా చింతపండును వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా చింతపండు మొత్తాన్ని కడగాలి. ఇలా చింతపండు మొత్తాన్ని శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను రోట్లో దంచుకుంటున్నాను. మీ దగ్గర రోల్ లేకపోతే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా దంచుకున్న దీన్ని పక్కన ఉంచుకోండి. ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండులో ఒక పెద్ద టమాటాని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా చింతపండులో నుంచి గుజ్జుని ఈ విధంగా తీయాలి. ఇలా చింతపండులో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిప్పిని చేతికి వచ్చినంత వరకు తీసేసేయండి. ఇలా చేతికి అందేంత వరకు పిప్పి మొత్తాన్ని తీసేసేయండి. ఇవి ఉన్నా కూడా తినేటప్పుడు అంత టేస్టీగా ఏమనిపించదు. ఈ విధంగా మొత్తాన్ని తీసేసేయాలండి. చూసారు కదండి, ఇలా తీసేసి ఇందులో 1 గ్లాసు వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని పక్కనుంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పొడిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాను. ఇందులోనే 1 గ్లాసు నీళ్లు కూడా పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న రసాన్ని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటి మొత్తాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్న దానికన్నా కూడా ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 5 టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులోని ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 1 గ్లాస్ నీళ్లు కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని టమాటాల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసేయాలి. ఇలా టమాటాల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసి ఉడికించుకున్న టమాటాలు చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులోనే చింతపండు టమాటాలు ఉడికించుకున్నప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ మిగిలాయి కదండి, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను.
ఇలా టమాటాలు చింతపండులో నుంచి రసం తీసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ రసం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ రసం ఉడికేలోపు ఇందులోకి మనము పోపును తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న రసంలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోతుందండి. టమాటా రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.